తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థురాలను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ యువ నాయకులు కాసాని వీరేశ్ కోరారు. బీసీల బలాన్ని ఓటు రూపంలో మలుచుకోగలిగితే బీసీల గొంతుకకు బలాన్ని ఇచ్చిన వాళ్లము అవుతామని చెప్పారు. బీసీలందరూ జెండాలు పెట్టి బీసీ అభ్యర్థులకు ఓట్లు వేద్దామని పిలుపునిచ్చారు. పార్లమెంటులో ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కావాలంటే బీసీ ఎంపీలు ఉండాలని తెలిపారు. తెలంగాణలో బీసీ ఎంపీలు గెలిస్తేనే పార్లమెంటులో బీసీల గురించి మాట్లాడతారని తెలిపారు. తెలంగాణలో బీసీ సమాజం ఒక్కటి కావాలి. బీసీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కాసాని వీరేశ్ కోరారు. మే 13వ తారీఖు రోజున జరగబోయే ఎన్నికల్లో సబ్బండ వర్గాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డలను గెలిపించుకోవాల్సిందిగా మీ అందరిని ప్రార్థిస్తూ, ఈసారి వచ్చినటువంటి అవకాశం ఇప్పటి వరకు రాలేదు. ప్రధాన పార్టీల నుంచి 9 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మన యొక్క బీసీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వివిధ పార్టీల నుంచి. ఈ యొక్క పార్టీలకు అతీతంగా గనక మనము మన యొక్క స్ట్రెంగ్త్ ని మనము ఓటు రూపంలో గనక మలచగలిగితే బీసీ నినాదానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. బీసీల యొక్క గొంతుకి బలాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనందరి యొక్క ఏదైతే డిమాండ్, చిరకాలపు డిమాండ్ ఉందో, చట్టసభల్లో బీసీల యొక్క రిజర్వేషన్ కావాలని పోరాడుతున్నామో ఆ పోరాటానికి ఈ యొక్క ఎలక్షన్స్ పురుడు పోసే విధంగా ఉంటుంది. తొలి మెట్టు కాబోతుంది. మనం 54% మంది బీసీ బిడ్డలం ఉన్నామని గొప్పగా చెప్పుకుంటాం. ఎలక్షన్స్ వచ్చే సమయం మాత్రం జెండాలు పడతాం. జెండాలన్నీ ఈసారి పక్కన పెడదాం. బీసీ బిడ్డలను మనం గెలిపించుకుందాం. పార్టీలకు అతీతంగా మన యొక్క సబ్బండ వర్గాల గొంతువై వినిపించే నేతలను మనం పార్లమెంట్ కి పంపించుకుందాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే పరిస్థితి ఉంటుంది. నవ్ ఆర్ నెవర్ అనే స్థితికి వచ్చినాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చేజార్చుకుంటే మాత్రం ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని మనం చేజార్చుకున్న వాళ్ళం అవుతాం.